యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు కూడా దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. ఒకటో వచనం నుంచి 11వ వచనం వరకు ఎవరైనా ఒకరు చదవండి. థ్యాంక్ యూ అన్న. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రియ ప్రభా, మీ నామానికి వందనాలు ప్రభా. మరి యొక్క సమయంలో మీకు లేఖన భాగాలు కొద్ది సమయం మీరు దేవా మీకు లేఖన భాగాల ద్వారా మీరు ధ్యానిస్తున్నారు. దేవా మీకు సహాయం చేయండి దేవా. ఈ మా మాటలు కాదు, అవి మీ మాటలు దేవా, జీవం గల మాటలు దేవా, వెండి బంగారం కంటే విలువైన మాటలు ప్రభా. మీ యొక్క మాటలు మా హృదయంలో మీరు మాతో మీరు మాట్లాడమని దేవా, మీరు ఏమై ఉన్నారో నేను స్తుతించుటకు నేను ఆరాధించటకు మాకు సహాయం చేయమని దేవా. ముందుగా మా హృదయాల్లో మీ కార్యక్రమమైన మార్గం ఉంటే తీసేసి దేవా మనం క్షమించమని చిన్ని ప్రధాన ఆలకించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. దావీదు రాసిన కీర్తనలో చాలా మట్టుకు చదవగానే మనకు అర్థమవుతుంది. కానీ ఇదే ఈ వాక్యం తీసుకోవాలని నా మనసులో అదే అంటే మనసులో ఆత్మ అంటే ఇదే వాక్యం తీసుకోవాలని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇదే వచనం కాడికి 3-4 సార్లు రిపీట్ నా మనసులో పుట్టినట్టు, అంటే ప్రేరేపుల్లో సిద్ధపడైనప్పుడు. అంటే దేవుని వాక్యం ఎన్నిసార్లు మనం చదివినప్పటికైనా దాని నుండి మనకు కొత్త కొత్త విషయాలు ఒక్కొక్క విధంగా మనకు అర్థమవుతాయి దాన్ని లోతుగా స్టార్ట్ చేసినప్పుడు. మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంటే దావీదు తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. దావీదు అంటే నా ప్రాణమా అంటే దావీదు తన ఆత్మలో దేవుణ్ణి స్తుతించు అని దేవుణ్ణి అలా స్తుతిస్తూ ఉన్నాడు. అంటే మౌనంగా ఉండకూడదు, ఆయన స్తుతించు. అంత ఆశ కలిగి ఉన్న దావీదు, అంత ఆశ కలిగి ఉన్న దావీదే దేవుణ్ణి తన ఆత్మ దావీదు తన ఆత్మతో ఎలా మాట్లాడుతుందంటే దేవుని స్తుతించాలని అంటున్నాడు. మన జీవితంలో కూడా మనం ఎల్లవెల్ల ఆయన స్తుతించే వారముగా ఉండాలి. 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇంకా ఈ విషయంలో మన మనుషులు అన్నప్పుడు చాలా విషయాలు దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఉంటారు. అంటే మనిషి ఒక స్థాయికి పైకి ఎదిగినప్పుడు ఏమవుతుందంటే స్థితిని మర్చిపోతాడు. అంటే మనకు ఉన్న అంటే కొద్దిగా పొజిషన్ మారంగానే ఏమవుతుందంటే అంటే ఏ విషయంలో అయినా అది మన ఈ పొజిషన్కి వచ్చినా అంటే అది ఎవరి వల్ల వచ్చినా అనేది మనం గమనించాము. అంటే ఈవెన్ ఎవరైనా ఆ స్థితిని మనం గమనించినప్పుడు ఆయన మనం స్తుతించగలుగుతాం, ఆయన ఆరాధించగలుగుతాం. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయనను స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. అంటే ఆ మాట ఎందుకనంటే దావీదు తన జీవితంలో ఎన్నో మార్లు ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ వస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి చిన్న ఏ మేలైనా మరొక ఆయన స్తుతించిండు. నేను దినమునకు 7 మార్లు కూడా ఆయన దావీదు స్తుతించినట్టుగా మనం చూడగలుగుతాం బైబిల్లో. అందుకనే దావీదు ఆ మాట చెప్పగలిగిండు.
అంటే మన జీవితంలో కూడా గడిచిన ఈ 2025 సంవత్సరం అంతయు కాచి కాపాడి ఈ చివరి దినం వరకు మనం సజీవంగా ఉన్నామంటే ఆయన సన్నిధిలో చేరి మనం ఈ ఈ దినం సజీవంగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. అంటే దేవుడు చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ప్రతి విషయంలో దేవుడు ఎన్నో మేలు మన జీవితంలో చేసిండు. వాటన్నిటిని బట్టి ఏం చేయాలి మనం? ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. మనం మర్చిపోయే వ్యక్తులు ఉండకూడదు. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఆయన మనస్ఫూర్తిగా యథార్థ హృదయంతో ఆయన స్తుతించాలి. ఆయన కోరుకున్నది అదే. నా బిడ్డలను స్తుతించినప్పుడే దేవుడు ఆయన ఆనందిస్తాడు. అంటే మనం ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడే ఆయన మనం బట్టి సంతోషిస్తాడు. అది దేవుడు మనల్ని కోరుకునేది. ఇంకంత మాత్రం కాదు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అంటే మన దోషములన్నీ అంటే అన్ని దేవుడు మన పాపాలు శాపాలు అన్నిటిని క్షమించిండు. కానీ ప్రతి విధమైన రోగం నుండి మన ఎన్నో కష్టాల్లో నష్టాల్లో ఉన్నాం. అనారోగ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని రక్షించిండు. అంటే కొన్ని కొన్ని పరిస్థితులలో కరోనా సిచ్యువేషన్లో కూడా కరోనా సిచ్యువేషన్ సమయంలో ఇక చనిపోతారా అన్న మరణ అంచనాలో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాటిని అంటే అక్కడి నుండి కూడా దేవుడు ఏం చేసిండు? ఆ రోగాలన్నింటి నుండి కూడా దేవుడు కాపాడిండు. ఆ కాపాడిన విధానం బట్టి ఏం చేయాలి? మనం ఆయన స్తుతించాలి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. అంటే దేవుడు మనకి ఏమిందంటే కరుణా కటాక్షములను మనకు కిరీటంగా ఉంచే దేవుడు. అంటే ఆ కిరీటంలో మన అవి పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఆయన ఆజ్ఞలను అనుసారంగా ఆయన ఆజ్ఞలు పాటించాలి. అప్పుడే మన దానికి అర్హులం. అంటే దానికి అర్హులం కావాలంటే ఒక జాబ్కు మనం అర్హులం కావాలంటే దానికి కొన్ని ఉంటాయి. వాటి అనుసారంగా మనం ఎగ్జామ్స్ రాస్తేనే ఎగ్జామ్స్ రాయాలి, అలా మంచిగా క్వాలిఫై కావాలి. అన్నీ ఒకదాని ప్రకారం కూడా చేసినప్పుడే దానికి మనం క్వాలిఫై అవుతాం. అంటే దేవుని అవి కూడా మనం ఆయన కరుణా కటాక్షం మనకు కిరీటంగా కరుణా కటాక్షం కిరీటంగా ఉంచుకోవాలంటే అది కూడా మనం పొందుకోవాలంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టంలో మనం ఉండాలి. అప్పుడే మనం దానికి అర్హులం. అంటే ఇటువంటి గొప్ప దేవుని మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. పక్షిరాజు యవనం వలని యవనంను కృతదవుచున్నట్లు మేలుతోని హృదయంను తృప్తిపరుచున్నాడు. అంటే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు అంటే ఏ విధంగా తృప్తిపరుస్తున్నా అంటే మేలు చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తా ఉన్నాడు. ఆయన బిడ్డల్ని అంటే ఆయన నమ్మిన బిడ్డల్ని ఏం చేస్తాడంటే ఆఖరికి వస్తారా ఆయన ఏదో విధంగా తృప్తిపరిచే దేవుడు. ఏదో విధంగా అంటే ఆయన వాక్యం ద్వారా ఆత్మీయంగా ఆయన మనం చేస్తాడు, తృప్తిపరుస్తాడు, సంతోషపరుస్తా ఉన్నాడు. ఈ లోకంలో ధనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, ఎంతో సంపాదన ఉన్నప్పటికైనా ఎంత పెద్ద కోటీశ్వరైనా ఈ తృప్తి అనేది ఉండదు. ఇంకా ఇంకా కావాలని ఉంటుంది. కానీ మనిషికి కావాల్సింది నెమ్మది, తృప్తి, సంతోషం. ఈ లోకంలో ఎవరి దగ్గర ఉండే కానీ యేసుప్రభు మాత్రం ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన సంతోషం ఇచ్చే దేవుడు. అంటే ఎప్పుడైతే మనం పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన వెంబడించినప్పుడే ఈ తృప్తి మనలో మనం పొందుకోగలుగుతాం. ఇంకా యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. అంటే మోషే తన ప్రజలకు అంటే యేసుప్రభు వారు మోషేకు ఎన్నో విషయాల్లో అంటే ఈ మార్గం వెళ్ళమన్నప్పుడు ఆ మార్గం వెళ్ళేవారు. అంటే దేవుని చిత్తాన్ని అంటే దేవుని మాట దాటిపోయేవాడు కాదు. అంటే దేవునికి అంత సమీపంగా ఉన్నాడు కాబట్టి, అంత ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవుని మాట ఆయన మాట ప్రకారంగా జీవించిండు. ఇంకంత మాత్రం కాదు, ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసిండు. అయినా ఇజ్రాయేల్ ప్రజలు చేసినప్పటికైనా దేవుని యందు నమ్మకం ఉంచి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసినప్పటికైనా వారు
దేవుని మీద సన్నుకున్నారు. కానీ సన్నుకున్నప్పుడైనా మోషే తన ప్రజలను రక్షించాలని, కాపాడాలని మోషే కూడా తన ప్రజల తరపున ఎంతో ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే వారిని రక్షించడానికి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చింది. అంటే ఈ లోకంలో మనల్ని కూడా ఆయన నిన్ను నన్ను రక్షించింది కాబట్టి ఆయన్ను మనం స్తుతించాలి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యం కోపించేవాడు కాడు. మన పాపలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. అంటే ఒకసారి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనం చేయండి. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఈ వచనం చదివితే మనకు ఇంకా 10వ వచనం. ఓకే, థ్యాంక్ యూ అన్న. నిజంగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆజ్ఞను పాటించినప్పుడు ఆయన మన పట్ల ఎలాంటి కృప చూపుతానంటే అంటే 1000 తరముల వరకు కరుణించే దేవుడు కరుణిస్తాడు. అంటే ఆ కరుణను మనం పొందాలంటే ఆయన ఆజ్ఞ మనం పాటించాలి. ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడే మనం చేసిన తప్పిదం ఆయన క్షమిస్తే దేవుడు. ఇంకా అంత మాత్రం కాదు, కీర్తన 130 ఇంకా 7వ వచనం ఏముంటుందంటే అలా చేయండి. 130 7వ వచనం. ఏడవ వచనం. నిజంగా మన దేవుని అయితే ఏమనంటే సంపూర్ణ విమోచన దొరుకుతా ఉన్నది. అంటే ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు, యెహోవా మీద ఆశ పెట్టుకొని వాడు ధన్యుడు అని ఉంటుంది. అంటే ఆయన మనం ఏముండాలి, ఒక ఆశ కలిగి ఉన్నప్పుడే మనం ఇంకా ఆయన యెహోవా యొద్ద కృప దొరుకును. అంటే యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన కూడా దొరుకుతూ ఉన్నది. అంటే ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు కూడా ఏం దొరుకుతా ఉన్నది, కృప దొరుకుతూ ఉంది, సంపూర్ణమైన విమోచన కూడా దొరుకుతూ ఉన్నది. అలాంటి దేవుడు మన దేవుడు. ఇంకా యెషయా 50 అధ్యాయం 55 7వ వచనం చేయండి. యాభై 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన బహుగా క్షమించును. ఓకే, థ్యాంక్ యూ. ఈ వచనం చదివిన వల్లే అంటే భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నిజంగా మన యొక్క జీవితంలో భక్తిహీనంగా ఉంటున్నామా, దుష్టులుగా ఉంటున్నామా? ఒకసారి మన జీవితంలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అంటే మనం ఎవరో పర్ఫెక్ట్ కాదు, కానీ చిన్న చిన్న మిస్టేక్సే కానీ దేవుని ఆయన ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఈ 2025 సంవత్సరం అంతా ఆయన కృపలో మనల్ని కాపాడిండు. ప్రతి కష్టాల్లో, నష్టాల్లో, ప్రతి విషయంలో తోడుగా ఉండి ఈ దినం వరకు మనం సజీవంగా కాపాడినట్టు ఆయన ఏం చేయాలి, ఆయన స్తుతించాలి. మన జీవితంలో కూడా మనల్ని బట్టి ఆయన జాలిపడి ఆయన మనల్ని క్షమించిండు, మన పట్ల జాలి చూపిండు, మన పట్ల కృప చూపిండు కాబట్టి ఆయనను స్తుతించాలి. ఆయన ఎందుకు స్తుతించాలంటే మన
వ్యాధుల నుండి రోగాల నుండి కూడా మనం రక్షించింది కాబట్టి ఆయన స్తుతించాలి. ఇంకా యెహోవా యొద్ద కృప దొరుకుతా ఉన్నది కాబట్టి ఆయన స్తుతించాలి. ఆయన బహుగా క్షమించే దేవుడు. ఈ లోకంలో క్షమించే దేవుడు కానీ ఆయన బహుగా క్షమించే దేవుడు. అంటే నీవు నేను చేసిన పాపాలు అంటే అవి ఎంతో, ఆ పాపాలని నేను బహుగా క్షమించే దేవుడు. అంటే చిన్న చిన్న అబద్ధాలే పెద్ద మీద ఇది, కానీ ప్రతిదీ కూడా మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన స్తుతించాలి. ఇంకా మనల్ని ఇంకా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనం మేలుతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం మరవకూడదు. అంటే దేవుడు 2025 సంవత్సరం అంతట్లో మన జీవితంలో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, ఆయన చేసిన ప్రతి మేలును బట్టి చిన్నదైన ప్రతిదీ మనం ఏం చేయాలంటే మర్చిపోకూడదు. దేవునికి కృతజ్ఞత చెప్పవాలి. అంటే దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించినప్పుడే ఆయన ఆనందిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ.